హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో యమ్మీ యమ్మీ టేస్టీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదండి, దాంతోనే పగుళ్ళు రాకుండా రౌండ్గా చక్కగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి. దీన్ని 175 గ్రామ్స్ అనమాట. దీన్ని ఇప్పుడు కప్పులాగా కొలుచుకుందాము ఎంతవరకు వస్తుందో. గులాబ్ జామున్ మిక్స్ తోటి ఒక గిన్నెలో పోస్తున్నాను. ఒక గిన్నెడైతే అయిందండి, ఒక కప్పుడైతే అయింది నాకు అది. ఇప్పుడు దానికి తగినట్టుగా మనం మిగతా షుగరు వాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అనమాట. ఈ కొలతలతో కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి గులాబ్ జామున్. ఇప్పుడు ఇదే గిన్నెతోటి మిగతావన్నీ కూడా తీసుకోవాలి. ఒక గిన్నె గులాబ్ జామున్ మిక్స్కి 2 కప్పుల షుగరు, సేమ్ అదే కప్పుతో, ఒక కప్ అయింది కదండి మనకి, అదే కప్పుతో 2 కప్పుల షుగరు తీసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే యాలకుల పొడి కావాల్సినవి అన్నమాట మనకి మెయిన్గా. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్స్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మొత్తం ఒకసారి వేయొద్దండి, అలా చిలకరించుకుంటూ లైట్గా, అసలు హాఫ్ గ్లాస్ కూడా పట్టలేదు నాకు వాటరు, చాలా తక్కువ పట్టిందనమాట. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. పిండి మొత్తం గట్టిగా మనం చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవద్దనమాట. చాలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలాగే. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టద్దండి, లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా క్రాక్స్ వస్తాయి అన్నమాట గులాబ్ జామును. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా ప్రెషర్ పెడుతూ అలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాము. మనం 2 కప్పులు షుగర్ తీసుకున్నాం కదండి, దాంట్లో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే తీసుకుందాము. 2 కప్పుల షుగర్కి 3 కప్పులు వాటర్, ఈ క్వాంటిటీ అయితే సరిగ్గా సరిపోతుందన్నమాట షుగర్ సిరప్. అంతే, 3 కప్పులు వాటర్ తీసుకొని ఇప్పుడు పాకం అది ఏమీ రానవసరం లేదండి. దీనికి గులాబ్ జామున్కి మరగటం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి అయితే వేసేసుకుందాము. గులాబ్ జామున్కి మెయిన్గా పిండి కలపటంలోనే ఉంటుందండి. ఈ పిండిలో పాలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కొంతమందికి పాలు ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. ఒకవేళ పాలతోటే చేసుకుంటాం అనుకుంటే పాలైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే అలా వాటర్ తోటి మిక్స్ చేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన షుగర్ సిరప్ మరగటం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇది మామూలుగా ఒకసారి ఇలా గంటతో తీసి చేత్తో చూస్తే మనకి కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందండి. మరీ తీగ పాకం అలా ఏం రానవసరం లేదు. షుగర్ కరిగి కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. అంతే అండి, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇంతే వేడిగా ఉంటుంది మూత పెట్టుకొని ఉంచుకుంటే. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని మనము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పిండిని చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికి చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా
రౌండ్గా వచ్చేలాగా అలా ఒత్తుకోవాలి. గట్టి ప్రెషర్ అయితే పెట్టద్దండి. లైట్గా అలా తిప్పుతూ రౌండ్గా చేతిని తిప్పుతూ చేస్తే కనుక ఈజీగా రౌండ్ బాల్ అయితే వచ్చేస్తుంది. క్రాక్స్ రాకుండా అంటే మనం పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకున్నప్పుడే మనకి క్రాక్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. అందుకని అలా క్రాక్స్ రాకుండా ఉండటం కోసము పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ముందే. ఇంకా స్టిక్కీగా కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం వాటర్ ఉంచుకొని స్టిక్కీగా కలుపుకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కూడా ఇలా అయినా పర్వాలేదు, అలా చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇప్పుడు వీటన్నిటిని చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మన పిండి అంతటిని. ఏదైనా గులాబ్ జామున్ మనం పిండి కలుపుకునే దాంట్లోనే బాగుంటుందన్నమాట. పిండి మంచిగా కలుపుకుంటే ఇవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. మధ్యలో చేతికైతే ఆయిల్ అప్లై చేసుకుంటూ రౌండ్ బాల్స్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని అన్ని బాల్స్ రెడీ అయిపోయాయి కదండి. చూడండి ఇప్పుడు ఇవి చక్కగా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో. ఇలా రావాలంటే మెయిన్గా పిండి కలపటంలోనే ఉంటుందన్నమాట. పిండి సాఫ్ట్గా కలుపుకోవటం ఒకటి, ప్రెషర్ తక్కువగా పెట్టుకోవడం ఒకటి అన్నమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది కదండి, ఆయిల్లో వేసేసి వేయించుకుందాము. అన్నీ ఒక్కసారి వేయకూడదండి. వీటిని కూడా సగం సగం వేస్తే మనకి గరిటెతో తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద కళాయి తీసుకుంటే కనుక అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చు. నేను చిన్న కళాయి కాబట్టి నేను 2 విడతలుగా వేసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే లోపలంతా కాలుతుందనమాట చక్కగా. లేదంటే లోపలేమో పిండిగా ఉండిపోతుంది, బయటేమో కలర్ వచ్చేస్తుంది. హైలో పెట్టుకోకూడదండి, లో టు మీడియం అంతే. హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకూడదనమాట ఇవి వేగేటప్పుడు. చక్కగా కలర్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని ఉన్నాయి కదండి, వాటిని కూడా వేయించేసుకుందాము. వాటిని కూడా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా కాలేటట్టు మంచిగా గరిటెతో రౌండ్గా తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడైనా సరే లో టు మీడియమే పెట్టండి. హై ఫ్లేమ్ అయితే వద్దు. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి కూడా మంచి కలర్గా వచ్చేసాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసేసుకుందాము. నాకు ఇది ఒకదాన్నే కాబట్టి అటు ఇటు వీడియోని తీయటం కుదరక నేను ఇవన్నీ వేయించుకున్నాక షుగర్ సిరప్లో వేశాను కదండి. అదే మీకు వీలుంటే కనుక ఇటు ఒక పక్క వేగుతున్నప్పుడే ఇంకో పక్క షుగర్ సిరప్లో వేసేసుకోండి. ఇలా అయినా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు. ఇది మనం షుగర్ సిరప్ రెడీ చేసుకొని మూత పెట్టుకున్నాం కదండి, వేడిగానే ఉందన్నమాట. ఇవి కూడా వేడియే కాబట్టి వీటిని దాంట్లో వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు మనకి ఈ వేడికి మొత్తం ఇవి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూసారా, ఇందకటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి అన్నమాట. ఇవి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయండి. మన గులాబ్ జామున్స్ ఎమ్మి చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని. చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో.
చూసారా జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి, మన టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.